ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో గడిచిన రెండేళ్లలో అంచనాలకు మించిన అభివృద్ధి, సంక్షేమం అందించామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉలవపాడు పంచాయతీలోని వరిగచేను ఎస్టీ కాలనీలో రెండేళ్ల నమ్మకం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని అన్ని ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులను పలకరిస్తూ సంక్షేమ ఫలాల అందజేతపై వివరాలు సేకరించారు. పథకాలు అందని వారికి అధికారుల ద్వారా అక్కడికక్కడే పరిష్కారం చూపిస్తూ, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ సాయం కోరిన వారికి సొంతంగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా స్థానికులు కోరిన సీసీ రోడ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల విన్నపాలను స్వయంగా నోట్ చేసుకున్న ఆయన రాబోయే రెండేళ్లలో సమస్యలన్నింటినీ పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వారికి భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టావా? ఏం పేరు నీ పేరు? ఒకసారి చూడండి అయ్యా. సీఎంఆర్ఎఫ్కి పెట్టావు. ఏడేముంది కదా అప్లికేషన్ అయితే మనకాడ ఇచ్చారా? ఏం బాగాలేదు నీకు? ఎంత అయింది ఖర్చు? వస్తేలే, డబ్బులు వస్తేలే. నమస్కారం. రెండేళ్ల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రతి గ్రామానికి తెలియజేయాలి. ఇంకా ఏవైతే మౌలిక వస్తువులు బ్యాలెన్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, నేను కూడా ఏవైతే 2 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి, కాలనీల్లో మౌలిక వస్తువులు ఏదైతే ఎస్సీ ఎస్టీ కాలనీలు ఏమైనా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాయేమో చూడడానికి ఈ 45 రోజుల్లో కూడా నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముందు ఎస్సీ ఎస్టీ కాలనీలు సందర్శించి అక్కడ ఉండే మౌలిక వస్తువుల్ని మనం ఈ 2 సంవత్సరాలు ఏవైతే చేయగలిగామో, ఇంకా బ్యాలెన్స్ అయిన మౌలిక వస్తువులు కొరవలు ఉంటే కంపల్సరిగా ఈ 3 సంవత్సరాల టైంలో అన్ని కార్యక్రమాలు కూడా చేయాలని, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అందించినప్పుడే ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, సుపరిపాలన అందించే దాంట్లో మనం కూడా భాగస్వాములయ్యే సంతోషం కూడా మిగులుద్ది. తప్పనిసరిగా అన్ని వర్గాల ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ వరిసేన సంఘం ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. కాలనీలో ఉన్న 1-2 మౌలిక వస్తువులు ఏవైతే రోడ్లు, 2 రోడ్లు, డ్రైన్ అడిగారు. తప్పనిసరిగా రేపు వచ్చే రోడ్లు ఏవైతే ఎన్ఆర్జీఎస్లో కంపల్సరిగా ఈ కంప్లీట్ చేస్తామని చెప్పి కాలనీ వాసులకి హామీ ఇస్తూ, ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉలవపాడు పంచాయతీకి మనం ఏ డెవలప్మెంట్ చేసామో చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా. పంచాయతీ నిధుల్లో 53 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. వరిసేన సంఘం ఎస్టీ కాలనీలో మురుగు కాలువలకి 8 లక్షలు ఖర్చు చేశాం. అలాగే హిందూ శ్మశాన వాటిక ప్రహరీ కూడా లేదని చెప్పి ఆ ప్రాంత వాసులందరూ కూడా నన్ను అడిగితే దాన్ని ఇమీడియట్గా 10 లక్షలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టాం. అలాగే ఎస్సీ శ్మశాన వాటిక ముళ్ళ పొదలతో నిండిపోయి ఉంటే దాన్ని 2 లక్షలు పెట్టి జంగిల్ క్లియరెన్స్ చేశాం. అదే గత ప్రభుత్వంలో వేసిన లేఅవుట్కి, కొల్లూరుపాడు లేఅవుట్కి కనీసం వాటర్ లైన్స్ కూడా లేకపోతే 12 లక్షల రూపాయలు పెట్టి వాటర్ లైన్స్ కూడా వేసాం. ఉలవపాడు పంచాయతీలో అనేక కలవట్లు, ఇప్పుడు మన రోడ్లో చూస్తూ ఉంటే అప్పుడు మురిగ్గా ఉండేది, దానికి కలవట్టు 10 లక్షలు పెట్టి కట్టాం. మనం పబ్లిక్ టాయిలెట్స్ కూడా, పెద్ద పంచాయతీ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పడుతున్నారు మహిళలు, వాళ్ళకు కూడా టాయిలెట్లు కట్టియాలని చెప్పి 3 లక్షల రూపాయలు పెట్టి టాయిలెట్లు కట్టేయడం. అలాగే మసీద్ సెంటర్ వద్ద కలవట్టు పైప్ లైన్ 5 లక్షలు పెట్టి అవి కూడా కంప్లీట్ చేసాం. సచివాలయం దగ్గర టాయిలెట్లు 3 లక్షలు పెట్టి, అలాగే కృష్ణానగర్లో 5వ లైన్లో సీసీ రోడ్లు 10 లక్షలు పెట్టేసాం. అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు 13 లక్షలు పెట్టేసాం. కొల్లూరుపాడు మీ అందరికి కూడా తెలుసు, ఎస్సీ కాలనీ నుంచి కుమ్మరిపాలెం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అది కూడా 50 లక్షల రూపాయలు పెట్టి బీటీ రోడ్డు వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి, అలాగే కృష్ణానగర్లో సీసీ రోడ్లు మళ్ళా ఒక 5 లక్షలు, రిజర్వ్ కాలనీలో 10 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే అసంపూర్తిగా బయలుపోయిన హెల్త్ క్లినిక్ కూడా మళ్ళా మన ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానికి కూడా పబ్లిక్కి అవైలబిలిటీలోకి తీసుకొచ్చిన ఘనత మందని చెప్పి, అలాగే వరదాయమ్మ కాలనీలో సీసీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళా వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారని చెప్పి జిఎస్పి కూడా ఒక 2 రోడ్లు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు
మీరందరూ కూడా తల్లికి వందనం ఈ పంచాయతీలోనే 1,82,00,000 రూపాయలు 1,400 మందికి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ పంచాయతీలోనే 3,504 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 479 మంది రైతులకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి 28 మందికి అవకాశాలు కల్పించారు. ఆ రోజు ఏదైతే శ్రీశక్తిలో బస్సుల్లో వెళ్తా ఉన్నారు మహిళలు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒకటి చేయూతి అందించాలని చెప్పి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆటో డ్రైవర్లకు కూడా అవకాశాలు కల్పించిన ప్రభుత్వం. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ఓన్లీ ఉలవపాడు పంచాయతీకే 30 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇచ్చాం. ఎవరైతే అనగాని వర్గాల ప్రజలు ఆరోగ్యంతో అప్పులు పాపులు కాకూడదు, ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఏదో ఒక విధంగా చేయూతను అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గంలో 1,700 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో కూడా 30 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా అలాగే వేణుగోపాల స్వామి ఉలవపాడు పంచాయతీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన టెంపుల్ మీ అందరూ కూడా తెలుసు. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85,00,000 రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు.